ఇదొక్కటి ఫ్రీ అంతే. అంటే బస్సు ఒకటే కాకుండా సన్న బియ్యం అన్నాడు 500 రూపీస్ ఇస్తున్నాడు. గ్యాస్ అంటే ఒక 2-3 నెలలు వచ్చిండొచ్చు, తర్వాత వస్తలేదు. 2500 అయితే వస్తలేదు. డెవలప్మెంట్ చేస్తాము విజన్ 2047 కింద అంటే ఇక రాను రాను డెవలప్ చేస్తుండొచ్చు. ఇక ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ప్రజలకు మంచి చేస్తే చాలు. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? ఇక తేడా అంటే ఎవరి పరిపాలన వాళ్ళకే. ఓకే, ఇప్పుడు సంఘం వాళ్ళకి చీరలు ఇస్తున్నారు కదా, మీకు వచ్చినాయా? ఇంకా రాలేదు ఇంకా మాకు. మీ వాళ్ళు ఎవరికైనా వచ్చినాయని చెప్పిండ్రు? ఇంకా మా వాళ్ళకి ఎవరు రాలేదు. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లోనే మనకి ఫ్యూచర్ సిటీ చేసాము, డెవలప్మెంట్ చేసాము, 5 లక్షల కోట్లు ఇన్వెస్టర్ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. మరి ఫ్యూచర్ సిటీ అవుతుందా, మరి మహిళలకు ఏమన్నా ఉపయోగపడుతుందా అంటారా? ఇక చూడాలి, ఇక రాను రాను ఇప్పుడే కదా ఆయన వచ్చింది. ఇంకా 5 ఏళ్ళు కూడా కాలేదు కదా. జర చేస్తున్నాడు, కొన్ని కొన్ని చేస్తున్నాడు. అంటే ఈ ఉచిత కరెంటు అనేవి కూడా రావట్లేదమ్మా మీకు? ఉచిత కరెంటు వస్తుంది. అంటే రాని పథకాలన్నీ అప్లై చేసుకోండి వస్తాయి అని అన్నారు కదా. ఇక ఇక జర మనం కూడా వెయిట్ చేయాలి కదా, ఆయన కూడా అన్ని చూసుకుంటాడు కదా. అంటే పరిపాలన విధంగా బాగుంది అంటారు.